హలో! వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు నేనైతే మీ ముందుకి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది తీసుకొనొచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాము. జనరల్‌గా ఎవరైతే స్టార్టర్స్ ఉంటారో థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి ఐడియా లేని వాళ్ళు, అంటే ఎలా చేయాలి, ఏంటి అని తెలుసుకోవడం కోసం మాత్రమే జస్ట్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. సో, లేట్ చేయొద్దు చూసేద్దాం. చూస్తున్నారు కదండీ! ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్‌లో కలెక్షన్స్. జనరల్‌గా ఇవి మనకు మార్కెట్‌లో గానీ, లేదంటే లేడీస్ ఎంపోరియంలో గూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అని అడిగితే ఇస్తారు. సో, మరి థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఇస్తారు గదా! మరి ఇదేది ఎట్లా డిఫరెన్షియేట్ జేయాలి అంటే, జనరల్‌గా థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తున్నారు గదండీ! ఈ విధంగా మంచిగా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా ట్రెండీగా ఉన్నాయి. పింక్ కలర్ గానీ, గ్రీన్ కలర్ గానీ, రెడ్ కలర్ గానీ సీజన్ దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ సీజన్ అనేది ఉంది గదా! సో, కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు సైడ్ ఇన్‌కమ్ ఇంకా అడిషనల్ ఇన్‌కమ్, సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇంకేమన్నా అడిషనల్‌గా ఉండాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పాలండి. ఎందుకంటే ప్రొసీజర్ కూడా ఈజీనే ఉంటుంది. ఆహ్, బాగా బాగా కనిపిస్తుంది. సో, చాలా వరకు మన లేడీస్ చూసే తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. సో, ఇవే అండి థ్రెడ్ బ్యాంగిల్స్. దీన్ని జనరల్‌గా ఎట్లా చేస్తారు అంటే 2 కట్, 4 కట్, 6 కట్ అని చెప్పేసి చెప్తారు. మనకు 2 కట్, 4 కట్, 6 కట్ అన్నప్పుడు ఈ ఈ విధంగా చూసేసామనుకోండి. ఇవి సన్న బ్యాంగిల్స్ అండి. 12 కట్ అంటారు బ్యాంగిల్స్. ఇవొచ్చేసి సన్నగా ఉంటాయి. సో, మనము బయట లేడీస్ ఎంపోరియంలో చూసినప్పుడు ఈ బ్యాంగిల్స్ డజన్ లాగా తీసుకోవాలండి. ఇవి డజన్ లాగా తీసుకుంటే ఇప్పుడు మన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్యాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఇలాంటి సైజ్ అన్నమాట ఈ బ్యాంగిల్స్. సో, ఇలాంటి బ్యాంగిల్సే ఇవి. సో, దీని ప్లేస్‌లో మనం ఆ విధంగా ఏ కలర్ కావాలనుకున్న ఆ కలర్‌లో ఈ ప్లేస్‌లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, దీని తర్వాత 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయండి. 6 కట్ బ్యాంగిల్స్ అనేది ఉంటాయి. ఇవి చూస్తున్నారు గదా! ఇవొచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్. 4 కట్ బ్యాంగిల్స్, 6 కట్ బ్యాంగిల్స్‌కి తేడా ఏంటంటే వీటికంటే కొంచెం పెద్దగా ఉంటది. ఇది 6 కట్ అండి కనిపిస్తుంది గదా! ఈ బ్యాంగిల్స్. ఇదొచ్చేసి కొంచెం పెద్దగా ఉంటాయి. అంటే దీనికంటే పెద్దగా. ఇదొచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్. ఇది కూడా కొంచెం వేరియేషన్ అండి. అంటే ఇప్పుడు దీనికంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి జనరల్‌గా ఇప్పుడు మిడిల్ బ్యాంగిల్స్‌కి గానీ, లేదంటే సైడ్ బ్యాంగిల్స్. సో, ఈ విధంగా సైడ్ బ్యాంగిల్స్ చేసుకున్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గాకపోయినా, ఈ విధంగా చేసుకున్నామనుకోండి. సైడ్ బ్యాంగిల్స్ అంటే ఇక్కడ గ్రీన్ ఉంది గదా! ఇక్కడ పింక్ గానీ, రెడ్ కానీ ఏదైనా కాంబినేషన్‌లో చేసుకున్నప్పుడు ఈ ఈ 4 కట్ అనేది మనం యూజ్ చేస్తాము. సో, అలా కాకుండా సింగిల్‌గా వేసుకునే వాళ్ళకి, బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయని వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటాము. జనరల్‌గా ఇలాంటి బ్యాంగిల్స్ అయితే సెట్ బ్యాంగిల్సే యూజ్ చేస్తారు. సెట్ బ్యాంగిల్స్ అంటే ఏంటంటే, ఈ మిడిల్‌లో సెట్ చేసుకుంటాం గదండీ! ఈ విధంగా సెట్ చేసుకొని రిమైనింగ్ ఇంకా సెట్స్ అంటే లైక్ మ్యారేజెస్‌కి గానీ, ఇంకా ఫంక్షన్స్‌కి గానీ ప్రిఫర్ చేసేవాళ్ళు సెట్ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి బ్యాంగిల్స్ కానీ, ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! ఇలాంటి బ్యాంగిల్స్ కానీ. సో, ఇది ప్లెయిన్ ఉంది అని అనుకోద్దండి. జనరల్‌గా థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఈ విధంగానే ఇస్తారు ప్లాస్టిక్. ఇది నార్మల్ మన దీనిలాగా ఉండదు. గాజు కాదు. సో, ఇది ఫైబర్ లాగా ఉంటుంది. సో, దీనికి మనం ఒక గ్లూ ఏసేసి థ్రెడ్ అనేది మంచిగా ఫిల్ చేసేసి దానిపైన స్టోన్స్ అనేది స్టిచ్ చేసి ఆహ్, చేసుకుంటే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. వర్క్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నీట్‌గా ఉంటుంది. సో, ఇలాంటి బ్యాంగిల్స్ కూడా సెట్స్‌కి మనం బాగా యూజ్ చేసుకుంటామండి. సెట్స్‌లో గూడా బాగా కనిపిస్తాయి. అంటే మిడిల్‌లో ఇదేసుకొని సైడ్స్ ఇన్‌కేస్ ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నా గూడా లుక్ అనేది బావుంటుంది. సో, ఈ విధంగా మన దగ్గర చేసినయంటూ ఏమి ఎక్కువ లేవండి. అంటే జనరల్‌గా కస్టమర్స్‌కి ఆర్డర్ పైన మనం అనేది చేస్తుంటాము. సో, అలాగనే చేపిచ్చిస్తుంటాను. ఒక్కోసారి చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఇందాక చూసిన ప్యాటర్న్‌లో వచ్చేసి ఈ విధంగా కుందన్స్ అనేవున్నాయి. చూస్తున్నారు గదా! ఇవి కుందన్స్ అనేది స్టిక్ జేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి షుగర్ బీట్, చిన్న సైజు షుగర్ బీట్స్ వచ్చేసి స్టిక్ జేసుకున్నాము. సో, ఇది కాకుండా ఇప్పుడు ఇందాక మనం 6 కట్ బ్యాంగిల్, 4 కట్ అనుకున్నాం గదా! అలాంటి బ్యాంగిల్స్‌కి ఈ విధంగా చేసుకోవచ్చు. 4 కట్ బ్యాంగిల్స్. అంటే ఇవి సైడ్‌కి వేసేసుకొని ఇది మిడిల్‌లో వేసుకుంటే బాగా కనిపిస్తుందండి ఈ విధంగా. సో, ఈ విధంగా సెట్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో, దీన్ని ఇంకా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటే సెట్ బ్యాంగిల్స్ అంటే ఇవి ఇంకా చాలా ఎక్కువ కావాలండి. ఇవే గాదు. సో, ఈ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. సో, చూసారు కదండీ! మీ అందరికీ నేను చూపిచ్చింది. ఇలా సెట్ బ్యాంగిల్స్ అనేది మార్కెట్‌లో ఎలా అయినా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది మార్కెట్‌లో ఎక్కడైనా కూడా దొరుకుతాయి. మీ నియర్ బై లేడీస్ ఎంపోరియంలో గానీ, మ్యాచింగ్ సెంటర్స్‌లో గానీ ఎవరిని అడిగినా కూడా ఇస్తారు. ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందంటే మన నియర్ బై ఆల్రెడీ ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడూ థ్రెడ్ అయితే స్టాక్ ఉంటుంది. అలా కాకుండా ఇంకెవరైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన నియర్ బై బీఐటీ థ్రెడ్ ఉంటుంది గదా! చిన్నది.
20 రూపీస్ పడుతుంది ఒక కోన్. అది కూడా తీసుకొచ్చి ఒక స్ట్రింగ్స్ ఒక 30, 40 అలా స్ట్రింగ్స్ తీసుకొని మంచిగా నీట్‌గా వ వైపు దీనిపైన ర్యాపింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా మీకు కూడా ఏమైనా నచ్చితే మీ ఇంటి దగ్గర కూడా మీరు ట్రై చేసుకోండి. ఇలాంటి ఆర్డర్స్ ఏమన్నా ఇంకా మీకు చేయడం అంత ఓపిక లేదు, మేము పర్చేస్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా డిస్‌ప్లేలో ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ అయిపోండి. మనం అనేది ఆర్డర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక 10 డజన్సా, 20 డజన్సా, 30 డజన్సా ఆర్డర్ వైస్ పైన మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చేసేసి మీకు కొరియర్ త్రూ అనేది పంపించడం జరుగుతుంది. చూసారు కదండీ! మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో అనేది. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.